అనగనగా ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే ఆ వ్యాపారి గాడిద వీపు మీద ఉప్పు బస్తాలను వేసి పక్క ఊరికి వెళ్లి అమ్మేవాడు. పక్క ఊరికి వెళ్లడానికి మధ్యలో ఒక చిన్న వాగు దాటాల్సి వచ్చేది. ఒకరోజు గాడిద ఉప్పు బస్తా మోసుకుంటూ వాగు దాటుతుండగా అనుకోకుండా కాలు జారి నీటిలో పడిపోయింది. అది లేచేసరికి బస్తాలోని ఉప్పు చాలా వరకు నీటిలో కరిగిపోయింది. దీనివల్ల బరువు చాలా తగ్గిపోయింది. గాడిదకు చాలా సంతోషం వేసింది. అబ్బా, నీళ్లలో పడితే బరువు తగ్గుతుందన్నమాట అని అదొక కొత్త విషయం తెలుసుకుంది. ఆ మరుసటి రోజు గాడిదకు బద్ధకం వేసింది. బరువు మోయడం ఇష్టంలేక వాగు రాగానే కావాలనే కాలు జారినట్లు నటించి నీటిలో కూర్చుంది. మళ్లీ ఉప్పు కరిగిపోయి బరువు తగ్గింది. గాడిద సంతోషంగా గెంతులేసింది. వ్యాపారికి కొంచెం అనుమానమొచ్చింది, కాని ఏమీ అనలేదు. గాడిద ప్రతిరోజూ ఇలాగే చేయడం అలవాటు చేసుకుంది. వ్యాపారికి గాడిద చేస్తున్న మోసం అర్థమయింది. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. మరుసటి రోజు వ్యాపారి గాడిద మీద ఉప్పు బస్తాలకు బదులుగా దూది బస్తాలను వేశాడు. దూది చాలా తేలికగా ఉంటుంది కదా. గాడిద సంతోషంగా బయల్దేరింది. వాగు రాగానే గాడిద తన పాత అలవాటు ప్రకారం నీటిలో మునిగితే బరువు తగ్గిపోతుంది అనుకుని కావాలని నీటిలో మునిగింది. కాని ఈసారి జరిగింది వేరు. నీటిలో మునిగేసరికి ఆ దూది నీటిని పీల్చుకుని చాలా బరువుగా తయారయింది. గాడిద నీటిలో నుండి పైకి లేవడానికి చాలా కష్టపడింది. బరువు తగ్గుతుందనుకుంటే మొయ్యలేనంత బరువు పెరిగింది. ఆ రోజు గాడిద ఆ తడిసిన బరువైన దూది మూటను మోసుకుంటూ నడవలేక ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటినుండి గాడిద తన జిత్తులు మాని బుద్ధిగా పనిచెయ్యడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతేంటంటే, పని తప్పించుకోవడం కంటే మన పనిని మనం నిజాయితీగా చేసుకోవడం ఉత్తమం.